హాయ్ సార్. హాయ్ అండి. ఏం చెప్పాలి మీకు? కంగ్రాట్స్ చెప్పాలా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పాలి మీకు? అర్థం కావట్లేదు. సార్ రెండు కావాలి. రెండు కావాలి. సో హ్యాపీ సార్, అంటే లాంగ్ వెయిట్ కదా, లాంగ్ వెయిట్ తర్వాత వచ్చిన రిజల్ట్ కాబట్టి కొంచెం ఇంకా డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ రైట్ నో అయితే చాలా పాజిటివ్ మోడ్లో ఉన్నాం. ఎన్నేళ్ళ కష్టం అండి ఇది? అంటే ఆల్మోస్ట్ 3 years అవుతుంది సార్. 3 years 3 months అవుతుంది. బట్ నాకు పర్సనల్గా నాకు ఏది ఈజీ రాదనుకుంటా. సో ఆల్మోస్ట్ నలిగి తీసుకోవాల్సింది. ఎవరు అన్నారు, దిష్టి పెట్టారు నాకు ఫస్ట్లో. నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు అరే మరీ త్వరగా అయిపోయాడు డైరెక్టర్ అన్నారు. అవునా? నవా అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి టైం తీసుకునేలానే ఉంది. బట్ ఓకే సార్, ఇది హిట్ జెన్యున్ అంటే మనకు అది పీపుల్ ఆర్ లైకింగ్ కదా, అది వచ్చి ఆ అప్రిసియేషన్ ముందు ఇవన్నీ ఇంకా కనపడవు కదా. ప్రస్తుతానికి ఆ మోడ్లోనే ఉన్నాను నేను. గబ్బర్ సింగ్ సినిమాకి తలకి ఒక పాగా కట్టుకుని వెళ్ళిన ఒక ఫ్యాన్ బాయ్ ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఇండస్ట్రీ జనాలంతా అలాంటి ఒక బ్యాండే కట్టుకుని థియేటర్లోకి ఎగబడుతుంటే ఆ విజువల్ కంపేర్ చేసుకుంటుంటే ఏమనిపిస్తుంది? అంటే అది ఏమన్నా సార్, అదొక చాలా హ్యాపీ. అంటే అది ఎక్కడో తెలియకోకుండా ఈ సినిమాలో మనము ఆ రోజు గబ్బర్ సింగ్ మేము యాక్చువల్గా ముషీరాబాద్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి క్రాస్ రోడ్స్కి వెళ్ళాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక ర్యాలీలోనే వెళ్ళాం. వెళ్ళి ఆ బ్యాండ్ వేసుకొని అదొక ఊపు కదా. అంటే కళ్యాణ్ గారి సినిమా నాతో అనేవాళ్ళు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఆ వీడియో మళ్ళీ అది ఎక్కడో ఉండే వీడియో కదా అసలు, దాన్ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు అన్న మేము వెళ్ళాలి అలా బ్యాండ్ కట్టుకుంటే మీరు కనీసం అన్న మంచి సినిమా తీయాలి అన్నారు కదా. సో అది కొంచెం మంచి ఎప్పుడల్లా ఆ బ్యాండ్ మనసులో పెట్టుకునే ఉండాను, కరెక్ట్గా తీయాలి, లేకపోతే అసలు మనం బ్యాండ్ కట్టుకున్నానికి వాల్యూ ఉండదు అసలు. ఆ వీడియో ఫస్ట్ అందరూ ఇంకా ట్రాల్ చేస్తారని చెప్పి తీసుకున్నాను. బట్ హోప్ఫుల్లీ ఎప్పుడైతే అందుకే ఇంకా మనం మర్చెండైజ్ కానీ హుడీస్ మళ్ళీ తీసుకురావడం, బ్యాండ్స్ తీసుకురావడం అవన్నీ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే అవేవో హుడీస్ అమ్మేసేయాలి అలా ఇంటెన్షన్ కాదు, కానీ జనరల్గా పీపుల్ వాంట్ సంథింగ్, దే వాంట్ టు సెలబ్రేట్ సార్. ఇప్పుడు అది ఏదైనా సరే, వర్షాకాలం ఎండాకాలం తర్వాత వర్షాకాలం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే పీపుల్ వెయిట్ కదా, అబ్బా ఎండలు ఎప్పుడు పోతారా బాబు, వర్షాకాలం వస్తుంది అని. వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అవుతుంటాం దానికి. అలానే ఒక సినిమా వస్తున్నప్పుడు ఆ ప్రిపరేషన్ టైము మనతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలి అనిపించింది. మనం ఒకే సినిమా తీస్తాం, రిలీజ్ చేస్తాం, వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతారు ఆ సినిమా చూడడానికి? జస్ట్ వాళ్ళ యాంగ్జైటీ బిల్డ్ అవ్వడం తప్పితే. సో ఆ రిజల్ట్లోని కొన్ని పీసెస్ని డివైడ్ చేసి వాళ్ళకు కొంచెం ఈ బ్యాండ్స్, ఈ హుడీస్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఐ థింక్ అది చూసినప్పుడు నాకు అనిపించింది అప్పుడు మనం కరెక్ట్ రూట్లోనే వెళ్ళాము అని. మీరు ఎలాంటి హోప్ ఇచ్చారంటే ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్న డైరెక్టర్స్కి, ఒక సినిమాకి ఒక ఫ్యాన్గా వెళ్ళిన ఒక కుర్రాడు అదే హీరోతో ఒక సినిమా తీసి ఇంతమంది ఫ్యాన్స్ని రప్పించాడంటే ఫ్యూచర్లో నేను కూడా వచ్చేమో అన్న ఒక భరోసాని కలిగించారు మీరు. రైట్ సార్. ఆ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తాను, చెయ్యాలి అన్న కసి ఉత్సాహం అప్పుడు ఉండేదండి? అదే సార్, బేసిక్గా అంటే ఎప్పుడు కూడా నేను నాకు గుర్తుండే వరకు అయితే మాత్రం ఆ బర్డన్ ఎప్పుడు తీసుకోలేదు. అంటే కళ్యాణ్ గారి సినిమా తీయాలి, హిట్ కొట్టాలి అనేది అలా ఎప్పుడు లేదు. బట్ జెన్యూన్గా నాకు కళ్యాణ్ గారు అంటే ఇష్టం. అది ఇంకా ఎక్కువ మనకి భయమే. మనం తీసి ఏం చేయకపోయినా ఊరికే మనం జెన్యూన్గా సినిమాలు చూస్తున్నా మనం హ్యాపీ ఫీల్ అవుతాం తప్పితే, మనం అందులో దిగి అది మనకు అది డెలివరీ చేయకపోతే అదైతే ఉంటుందో అది చాలా టఫ్స్ అనమాట. సో ఎప్పుడు కూడా నాకు ఆ థాట్ లేకుండా. బట్ నేచర్ చాలా పవర్ఫుల్ అంటారు కదా. సో మనం ఎప్పుడు ట్రై చేయకపోయినా కూడా నేచర్ అటు తిరిగి నువ్వే తీయాలి ఈ సినిమా అని చెప్పి నా దగ్గరకు వచ్చి ల్యాండ్ అయింది చూసారా, అది సూపర్ పాయింట్. అది వచ్చినప్పుడు అప్పుడు సీరియస్ తీసుకున్నాం, ఓకే తీద్దాం, కానీ ఇలా చూపించాలి అలా చూపించాలని కాదు, కానీ వాట్ ఎవర్ జెన్యున్గా చేద్దాం, కళ్యాణ్ గారిని జెన్యున్గా చూపిద్దాం, ఆయన ట్రై చేయింది ఏమన్నా కొంచెం దీనిలో ఇండల్ చేద్దాము అని ఒక ఇంటెన్షన్తో ఐ స్టార్టెడ్ సార్. బట్ ఎండ్ ఆఫ్ అది పే ఆఫ్ అయింది. ఇప్పుడు ఇంటర్వెల్ అలా చేశారు సార్, మాస్ ఉన్నారు, అది ఉన్నారంటే అది థాట్ అబౌట్ ఇట్ ఇలా ఉండాలని తీసుకొచ్చాం అనమాట. ఇట్ వర్క్డ్ అనిపించింది సార్. జనమంతా ఇంటర్వెల్ బ్యాంక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ సీన్ అయితే పర్సనల్గా నా ఫేవరెట్. రైట్ సార్. సార్ ఆ సీన్ రాస్తున్నప్పుడు కానీ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఒక ఫ్యాన్ బాయ్గా ఎంజాయ్ చేస్తారా, ఒక రైటర్గా కిక్ వచ్చిందా మీకు? అంటే సినిమా చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్యాన్ బాయ్స్ ఏం లేదు సార్. ఎందుకంటే అప్పుడు నేను కాంప్రమైజ్ ఫ్యాన్ బాయ్ అంటే ఒక ఫ్యాన్ బాయ్గా ఎంజాయ్ చేస్తాను, కానీ బట్ మనకు అనిపించింది సరిగ్గా రాకపోతే మనం ఫీల్ అవ్వకూడదు కాబట్టి కొంచెం జెన్యున్గానే ఐ పుట్ ఎఫర్ట్స్ అనమాట. అండ్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ హాఫ్ రాసుకున్నప్పుడు ఎక్కువ డైలాగ్స్ ఉండవు కళ్యాణ్ గారికి, చాలా తక్కువ మినిమల్ డైలాగ్స్ ఉంటాయి. సో ఒక ఫస్ట్ కామ్గా ఉండే మనిషి ఇంటర్వెల్లో కూడా ఒక్క మాట మాట్లాడు గమనిస్తే.
ఇంటర్వెల్ తర్వాత ఒక మనిషి మాట్లాడాలి, పీపుల్ విల్ బి వెయిటింగ్ కదా, అసలు ఈయన మాట్లాడడం హైపర్నెస్ చూపించాలని ఎప్పటి నుంచో ఉన్నింది. దానికోసం ఒక సీన్ ఉండాలి అని అనుకునే స్టార్ట్ అయిన ఇంటెన్షన్ అనమాట. ఆ ఇంటెన్షన్లో పుట్టిన సీన్ ఇది. మనం కథ రాసుకున్నప్పుడు మనం ఒక బ్యాక్ స్టోరీ రాసుకున్నప్పుడు వీడు ఎలాంటి వాడు, వీడెవడు, అసలు పోలీసు వీడికి రిలేషన్లా ఉండేది, వీడి గ్యాంగ్స్టర్గా ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా బిల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా ఒక సీన్లో ల్యాండ్ చేయాలి అని చెప్పేసి ఆ సీన్లో ల్యాండ్ అయ్యింది కరెక్ట్గా. అది ఆల్మోస్ట్ థర్డ్ డే ఆఫ్ షూట్ అనుకుంటా, సెకండ్ డే షూట్, 1 day షూట్ చేసాం అంతే మొత్తం. పోలీస్ స్టేషన్ మొత్తం సీన్ ఒక స్టార్ట్ చేసాం, బిఫోర్ ఇలాగా కొట్టేసి నైట్ అయినా ఆయన పాపం ఉండి అప్పుడు ఆయన మూడ్లోకి వచ్చాడు. ఓకే, ఇది మనం చేసే సినిమా ఇది. ఫస్ట్ నుంచి కూడా అది ఉంది, అంటే అది ఏదో క్రేజీ వర్కౌట్ అవుతుందని అట్లా కాదు, కానీ ఈ సినిమాకి ఇది అవసరం కాబట్టి అలా పెట్టేసాం అనమాట. సో అది హోప్ఫుల్లీ అది వర్కౌట్ అయింది. గ్లిమ్స్లో కూడా అదే చూపించారు కదా. యాక్చువల్లీ ఇంటెన్షన్ లేకుండా గ్లిమ్స్లో అది చూపిద్దామని అక్కడితో ఎండ్ చేసేవాళ్ళు లాస్ట్ షాట్తో. బట్ ఎక్కడో తెలియకుండా ఆ రోజు డిస్కషన్లో అది ఉంటే బాగుంటుంది, ఒక జస్ట్ 3 తెలుస్తుంది ఏంటి సినిమా, కానీ లాస్ట్ యాడ్ చేసాం, అది అలా గ్రో అయిపోతూ వచ్చింది. మళ్ళీ బయటకి ఎక్కడో వచ్చింది, ఆ పొజిషన్ చదిరిపోద్దంట కదా అంటే అప్పుడు ఇదేమి మళ్ళీ బర్డన్ రా మనకి. నాకు ఈ ఆ బిల్డప్స్ కూడా జనరల్గా చూస్తే బాగుంటుంది, మళ్ళీ వాడేదో అనుకుని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇలా అంటది. అలా నాకే చెప్తుంటారు వచ్చి, అది తెలుసా ఈ సినిమాలో ఇలా ఉంటారంట కదా, సినిమాలో అతను ఉంటాడంట కదా. అబ్బా ఇది ఇప్పుడు ఎలా చెప్పేది, నేను మనసు పెద్ద బయట కూడా మాట్లాడాను ఎక్కువ. సో అది చాలా ఉండిందనమాట. సినిమా జరుగుతున్న ప్రాసెస్లో చాలామంది ఫ్యాన్స్ కలిసి ఉండొచ్చు, ఇండస్ట్రీలో చాలామంది జనాలు కలిసి ఉంటారు. కళ్యాణ్ ఎలా చూపిస్తారు ఏంటి అని అడుగుతుంటారు కదా, అందు నుంచి ఎలా తప్పించుకునే వాళ్ళు, ఏదైనా చెప్పేవాళ్ళు? అంటే నేను ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. నేను ఎక్కడ బయటికి రాను, అంటే నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ చాలా తక్కువ, రేర్గా ఉంటాయి. ఇదే నాకు చాలా ప్లస్ కూడా, అంటే నేను ఎక్కువ తెలియదు నాకు ఏమవుతుందో కూడా బయట. సో ఏదో మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు చెప్తుంటారు అంతే, అన్న ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంట, ఇలా ఉన్నాయంట, ఇది చూసావన్నా, ఇది చూసావన్నట్టు. అమ్మా అరే అందుకే అసలు నేను ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ వెళ్ళడం కానీ, ఇంకో డైరెక్టర్ని కలవడం కానీ, ఏదో అక్కడ కనపడతారు, ఏంటి సూతో ఏదో అదిరిపోయిందంటే ఇదంటే అది నేను డైవర్షన్ అవ్వకూడదు, మనం అనుకుని తీద్దాము, ఎందుకంటే అన్ని సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. జస్ట్ ఈ సినిమా మాత్రం ఓజీ, అంటే జస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఓజీ గురించే ఫోకస్ చేస్తాం ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు. ఇట్స్ ఆల్ అబౌట్ ఓజీ కథ. అంటే ఏదో సినిమాని కిల్ చేయాలి, ఓజీ మీద సినిమా చేద్దాం అనేది ఇంటెన్షన్ అంతే. సో అందులో కళ్యాణ్ గారి కన్నా మర్చిపోయి జనం అందరూ ఓజీ మీద వెళ్ళిపోవాలి, అది ఆ ట్రాన్స్ఫర్మేషన్కి వీ టుక్ టైం అనమాట. సో ఎప్పుడైతే అది బిల్డ్ అయిపోయిందో నాకు ఇంకా అప్పుడు టెన్షన్ పోయింది. ఎలా తీసేసుకున్నారు అనమాట, ఓజీస్ కంబీరా అంట, ఓజీ అంట, వాడు ఎలా అంట, వాడు ముంబైలో చేశాడంటే వాళ్ళే ఒక ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళే సీన్స్ వేసుకున్నారు అనమాట ఫ్లోలో వెళ్తున్నప్పుడు. సో ఇట్ హెల్ప్ అయింది అసలు. లేకపోతే ఇంత హైప్ని మ్యాచ్ చేయడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అసలు. ఓజీ అనే టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక ప్రభంజనం లాగా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేస్తున్నా సరే అందరూ ఓజీ గురించి మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చిందో అది ఇంకా చేదాడిపోయింది. ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ మన కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయాలంత ఎక్స్పెక్టేషన్స్ కదా. ఒక ఫ్యాన్ బాయ్గా దాన్ని మ్యాచ్ చేస్తాను లేదా, మ్యాచ్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అన్న భయం ఉంటుంది కదా. అట్లా భయం అయితే ఏం లేకుండా సార్. అంటే ఎప్పుడు కూడా జనరల్గానే నన్ను మామూలుగానే యూజువల్గా నేను చాలాసార్లు కార్నర్ అవ్వడం జరిగింది నాకు ఈవెంట్స్లో, ముందు సినిమాల్లో. ఓకే అండి. సో పీక్ అంటే మంచి సక్సెస్ చూశాను, డౌన్ఫాల్ చాలా గట్టిగా చూసాను. సో ఐ వాస్ ప్రిపేర్డ్ అనమాట. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నా అసిస్టెంట్స్తోనే 100 సార్లు అంటుంటా, ఎప్పుడు సినిమా వర్కౌట్ అవుతా, ఇది ఆడుతా అంటారా, ఇది వర్కౌట్ అవుతుందని 100 సార్లు అంటుంటా. వాళ్ళు లేదన్నా ఇది వర్కౌట్. సో ఐ కీప్ ఆన్ క్రాస్ చెక్ చేస్తుండే, ఎందుకంటే మనము హైలో ఉన్నప్పుడు ఏం చేస్తే మనకు బాగానే ఉంటుంది, కానీ మనం డౌన్ఫాల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తే మన డౌట్ వస్తూ ఉంటుంది. సో నేను నన్ను క్రాస్ చెక్ చేసుకో, ఓవర్గా క్రాస్ చెక్ చేస్తాను. అదే అన్న అవుతుంది, మరి ఓవర్గా మరి ఆలోచిస్తున్నాం. స్టిక్ చేద్దాం, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ స్టిక్ చేద్దాం. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతామా లేదా అనేది జెన్యున్గా నాకు ఎప్పుడూ లేకుండా. ఎందుకంటే ఐ నో లైక్ ఓకే కళ్యాణ్ గారు నేను చూసాం, నాకు చిన్న హై వచ్చిందంటే వాడికి రావాలి, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. అందరూ ఒక మీటర్లో ఉంటాం. వాళ్ళందరూ మా ఉదయం ఉంటుంది, మా ఐడి వాడు ఎప్పుడు జాయిన్ చేసుకుని చూస్తుంటారు వాల్ పేపర్. ఓకేనా. సో అది సంగని ఫోన్ వస్తుంటే అది కనబడుతుంది. ఓకే అంటే దేనో కదా, లైక్ వాళ్ళు ఏదో ఒక టైం పాస్కి వచ్చి ఇది బాగుంది నా దగ్గర, వాళ్ళు ఏమి ఇంప్రెషన్ కొట్టాలని చూడరు, వాళ్ళు అంటుకుంటారు అందరూ, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, చెత్తగా ఉందన్న, ఇది బాగాలేదన్న చెప్పేస్తారు. అందరు యంగ్స్టర్స్ కదా. సో నాకు ఆ విషయంలో చాలా ఇంకా అది ఉండేవాడిని, క్రాస్ చెక్ చేసుకునేవాడిని, 100 సార్లు ఆలోచించుకునేవాడిని. ఓజీకి
ఈ క్రాస్ చెక్ చేసుకోవడం, తప్పు చేస్తున్నాం లేదా, ఇది చేస్తుంది కరెక్టే లేదా అని చెక్ చేసుకోవడం ఏదైతే ఉందో సాహోకు ఉండేది అది. సావు అనేది ఏంటంటే సావు కూడా ఉండింది యాక్చువల్గా. అంటే ఆ క్రాస్ చెక్ అది వేరే క్రాస్ చెక్ అనమాట. అది ఎలాంటిది? అంటే సావు ఏమైపోయిందంటే అన్ని సెట్ పీసెస్ ఉన్నాయన్నమాట ఎక్కువ. అది లైక్ ఓకే, బాహుబలి తర్వాత వచ్చింది కాబట్టి ఒక సెట్ పీస్ చాలా పెద్దగా ఉండాలని ఒక డిస్కషన్స్ అయ్యేది. సో సెట్ పీస్ ఎప్పుడైతే హ్యూజ్ అయిపోతాయో దాని ముందు వెనకాల అంతా డిటాచ్ అయిపోతూ ఉన్నట్టు ఒక ఫ్లోలో చూస్తున్నప్పుడు. సో అందరూ అంటుంటారు, నా సాహో ఇప్పుడు చూసాము చాలా బాగుంటుంది, ఆ క్లైమాక్స్, ఆ యాక్షన్ బాగుంటుంది, ఇది బాగుంటుంది. సో ఫ్లో అనేది మిస్ అయిపోతుంది. సెట్ పీసెస్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళడం, బిట్లు కింద చూస్తే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకే అదే సెట్ పీస్లో ఇప్పుడు అదే ఇంటర్వెల్లో ఈ చేస్ బాగుంటుంది, కానీ ఓవరాల్ చేసాక ఇంటర్వెల్ కొంచెం బర్డన్ అనిపించు. సో అలాగే అయిపోయింది అన్నమాట, ఇండివిజువల్ పీసెస్ లాగా అయిపోయింది సినిమా. అది నేను అట్లా తీయాలని ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు లేదు, కానీ బట్ అదొక ప్రాసెస్ అండి. అది తీకపోతే ప్రభాస్ అన్న లాంటి వ్యక్తి నేను కలిసేవాడిని కాదు. ఇప్పుడు కూడా ప్రభాస్ అన్న అంటే నేనంటే లైక్ జెన్యున్గా ఎంత రెస్పెక్ట్ ఉంటుందంటే, నా ప్రభాస్ అన్న అంటే లైక్ పిచ్చి. నేను కరెక్ట్గా రిలీజ్ ముందు రోజు కూడా ఫస్ట్ ఆయనకే ఫోన్ చేశాను, రేపు రిలీజ్ అవుతుందన్నా అంటే జెన్యున్ అసలు కొట్టాలి అంటే నువ్వు అంటే లైక్ మనిషి అంటే లైక్ కొట్టాలి, నువ్వు కొడతావురా అసలు ఏమి అసలు ఇంచు కూడా అటు ఉండదు ఇటు ఉండదు అనమాట. అది విన్నప్పుడు నా కళ్ళు నీళ్ళు తిరిగిపోయి, అన్న ఓకే నువ్వు కొట్టాలంటే సరే అని. తర్వాత ఫస్ట్ మెసేజ్ పొద్దున పెట్టాడు, ఫుల్ లవ్ సింబల్స్ పెట్టి అన్న పెట్టాడు, బంగారం కొట్టేసా అంటే అసలు అది ఎందుకంటే చాలా అప్పుడు నాకు గుర్తున్న సహా అప్పుడు నేను ఇక వెళ్ళిపోయాను. నాకు ఏమైనా అసలు ఫుల్ లోలో ఉన్నప్పుడు అన్నని ఫోన్ చేశాను ఫస్ట్, అంటే ఎక్కడో ఉన్నా, బయట ఎక్కడో అంటే ఎక్కడ ఉన్నా అంటే ఏం పర్లేదు నువ్వేం వరి అవుకురా, అసలు వదిలేసి ఫస్ట్ ఇంక రానాన్ని వచ్చి కలుపుకొని బేసికలీ నేను ఎక్కువ బయట కలిగి కానీ బట్ బాగా కొంచెం ఎమోషనల్ పర్సన్. సో అప్పుడు చాలా లింక్ ఉంది, అందుకే అప్పుడు ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ ముందు ఒకసారి ఫోన్ చేయాలి అని చేసి మళ్ళీ ఇంకా విషయం ఓకే ఇవాళ పెద్ద మెసేజ్ పెట్టినప్పుడు అదే ఓకే సినిమా రీచ్ అవుతుంది అని, ఇంకా అది వేరే ఒక టైప్ లేండి, అది ఒక ఎమోషన్. అది సాహో రిజల్ట్ తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు మళ్ళీ ప్రభాస్ గారిని? థర్డ్ డేనే వెంటనే వెళ్ళిపోతే నేను చూసేసి ఇంకా యాక్ట్ చేసుకొని ఇంకోటి ఇప్పుడే ఇమీడియట్గా ఇంకోటి స్టార్ట్ చేద్దాం, వద్దులైనా కొడతారేమో అందరూ మనల్ని ఏంటో మరి నేను అంటే మేబీ నేను కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదో లేకపోతే తెలీదు. ఎందుకంటే అక్కడ లైక్ టూ మెనీ థింగ్స్ అయ్యేవి, బట్ ఐ థాట్ లైక్ ఓకే లేదన్నా ఐ హిట్ ఇచ్చి వస్తాను, నేను ఐ కమ్ బ్యాక్ అన్న. అంటే నేను వస్తే సినిమా తీస్తాను అన్న, అంటే ఎప్పుడైనా తీస్తాను, ఇంకేం టెన్షన్, నేను వస్తాను, నేను అడిగితే నాకు ఇచ్చాను, ఇంకా అడగను ఉన్నా, నేను కథ అడిగి నేను చేస్తాను, ఓకే డన్. సో నాకు ఎప్పుడు అది ఉండింది కాబట్టి నాకు ఎప్పుడు కూడా లైక్ తీయాలి ప్రభాసంతో, నేను ఇప్పుడు వెళ్ళిపోయి చేయాలి లేకపోతే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఇప్పుడు ఇంటెన్షన్ లేకుండా. మనకు తెలుసు మనం అంటే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళతో ఎప్పుడు వెళ్ళినా మనతో సినిమా చేస్తారు, ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి నాతో. డైరెక్టర్గా మీ క్వాలిటీ ఏంటో ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మామూలుగా హీరోలకి డైరెక్టర్ ఎలివేషన్స్ ఇస్తుంటారు, కానీ సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీకు ఎలివేషన్ ఇచ్చారు ఆయన. అసలు మామూలు డైరెక్టర్ కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటాడని. మొన్నటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా అదే, మిమ్మల్ని ఏదో అట్రాక్ట్ చేసి ఉంటుంది కదా, లేదంటే ఇంత ఒక సినిమా అంతగా ఆడని సమయంలో కూడా మిమ్మల్ని పిలిచి దగ్గర చేసుకుని మాట్లాడారంటే మామూలు విషయం కాదు. అంటే మనం జనరల్గా నేను ఎక్కువ తక్కువ మాట్లాడతాను, విషయాలు ఎక్కువ బయట విషయాలు ఏం మాట్లాడను, జస్ట్ ఫోకస్ ఉంటాను. అంటే నేను ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎన్ని సినిమాలు రాజమౌళి గారితో చేశారు ఆయనకు తెలియదా. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ వచ్చి లైక్ ఇలాగా అలాగా ఏదో మామూలుగా డిస్కస్ అయినా కూడా మనకు అన్నతో ఉండే రిలేషన్స్ వేరు. అంటే ఫ్యాన్స్ లైక్ దే వాంట్ టు మీట్ ప్రభాస్ అన్న, నేను రోజు 15 గంటలు స్పెండ్ చేశాను అన్నతో, లైక్ హ్యాస్ టు బీ దేర్ విత్ హిమ్. అలాగే 6 years ఉన్నా, 6 years. సో నాతో ఆయనకుండే రిలేషన్ ఈజ్ లైక్ నథింగ్ టు డూ విత్ దీస్ థింగ్స్. సో మనం జెన్యూనిటీ అని కనపడినప్పుడు దే లోనర్స్ అంతే, మనం మొత్తం వాళ్ళు వెళ్ళరు, కావాలంత మాత్రం ఉండకుండా పోరు. అది ఎప్పుడు ఉంటుంది కాన్స్టెంట్గా, అది కళ్యాణ్ గారితో అయినా సరే. సో అందుకే కళ్యాణ్ గారితో నేను తక్కువ మాట్లాడినా కూడా హీ అండర్స్టూడ్ లైక్ వాట్ ఐ యామ్, లైక్ వాట్ ఐ డూ, అండ్ ఈజ్ నాట్ లైక్ ఊరికే ఆయన ఈజ్ ఎ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఊరికే ఒకరిని చూసేసి ఎస్ ఇట్ అట్లా కాదు కదా. సో సంథింగ్ ఏదో ఉందని, సో ఐ బిలీవ్ అంతే, నేను చేసే వర్క్ని బిలీవ్ చేస్తాను అంతే, ఎక్కువ మెలోడ్రామాటిక్ అయిపోయి లేకుండా. కానీ ఏజ్ తక్కువ కదా, ఈ మెచ్యూర్డ్గా ఆలోచించడం కూడా చాలా కష్టం. ఈ ఏజ్లో హిట్స్ని అంత తొందరగా తీసేసుకుంటామో, ఏదైనా ఒక మనకి అనుకోని దెబ్బ తగిలినప్పుడు అంతగా రియాక్ట్ అవుతుంటాం. ఆ మెచ్యూరిటీ రావడానికి కొన్ని సినిమాలు టైం పడుతుంది. ఆ టైంలో ప్రభాస్ ఫ్యాన్స్ నేను ఫేస్ చేయడం కొంచెం కష్టమైంది.
నేను ఫ్యాన్స్ అంటే నేను ఎక్కువ ఆన్లైన్ ఉండను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయట కనపడే వాళ్ళు ఎవరు నా ముందుకు వచ్చి బాగోదని ఎవరు అంటారు. ఎక్కడ ఉంటాం మనమే వెళ్ళి ఇక్కడ ఇంటి డోర్ కొట్టి నీకు ఎలా అనిపించింది సినిమా అనేది ఎక్స్లో జరిగేది. ఇన్స్టాగ్రామ్లో ఏమేమి తిట్టావా, అరే ఎందుకు తిట్టావని నేను ఫీల్ అయిపోవడం. సో అలాంటివన్నీ జరగలేదు ఎప్పుడు నాకు. ఏదో మా వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు లాక్కుని వచ్చి మళ్ళీ ఎక్స్లో పడేస్తే ఓహో ఇంతమంది ఇంత కోపంగా ఉన్నారా, లేకపోతే ఇంతమంది మా హీరోకి ఇలా ఇచ్చావు, నీ హీరోకి ఇచ్చావు, ఇలా ఈ డిస్కషన్ చూస్తున్నా బా. అంటే వాళ్ళకి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద వాళ్ళ లవ్ అంతే, అది వాళ్ళకి హీరో అంటే పిచ్చి. సో వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళు దే డూ ఇట్ దట్ వే. బట్ మనం లైక్ మన ఇంటెన్షన్ ఎప్పుడు సినిమా బాగా రావాలని అనుకుంటాం. ఇట్స్ నాట్ అబౌట్ ఆయన కెరీర్, నా కెరీర్ కూడా కదా, నేను ఇంత కష్టపడి చేసి. సో ఓకే. తమన్ గారు కూడా ఇప్పుడు కనిపించినా సరే ఆయన మీసం వేసేవారు. ఓజీ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే కొట్టి చూపిస్తా అని చెప్పి మీకు కూడా అంత కాన్ఫిడెంట్ ఉన్నంతో లేదు నాకు తెలియదు. కానీ తమన్ గారికి ఏం చెప్పారు అసలు? ఎందుకంటే ఆ బీజిఎమ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్ గారికి అదే జమన్ గారు యాక్చువల్లీ సాహోలో ఒక టీజర్ చేశారు, మన అంత వర్క్ చేశారు. అప్పుడు నాకు అలా పరిచయం ఆయనకి ఎప్పుడో ఫస్ట్ టైం కొన్ని షూట్ చేసి కొన్ని నేను కాన్సెప్ట్ అని చూపించింటే ఈ ఓజీ గురించి. అది చూసినప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోయాడు, అరే వీడియో తీస్తాడని. అంటే ఏంటంటే తనకు కూడా ఏంటంటే అరే కొంచెమైనా కొత్త విజువల్ ఇస్తాయి, కొత్త చనిపిస్తే నేను బికాస్ ఎవరైనా సరే మ్యూజిక్ చేయాలంటే అలాంటి ఒక సినిమా రావాలి కదా. ఏదో సినిమాకి మనము గన్స్ అండ్ రోజెస్ పెట్టేసి చేస్తే వర్కౌట్ అవ్వదు. నేనన్నా అన్న ఇలాంటి ఒక సినిమా తీస్తున్నాను, ఇంకా మీకు ప్లే గ్రౌండే, ఇంకా పాటల్లో లేవు, ఇంకా అన్నీ ఆడుకోవచ్చు అని అనుకున్నా. సో ఈ బిలీవ్ యాక్చువల్లీ అని చెప్పాను, జెన్యున్గా చాలా బిలీవ్, భయం వేసేది. నన్ను వాళ్ళందరూ ఆయన తమన్నా ఫుల్గా ఉన్నారు, కొంచెం చెప్పు సుజిత్ అంటే నేనేం చెప్తా ఇప్పుడు. బట్ ఇవాళ నిన్న పొద్దున ఫోన్ చేసి నాన్న నువ్వు అసలు మీ సొమ్ము గడ్డం కూడా పెంచుకుంటే నీ మిసం తిప్పుతాను లేదంటే అదే ఓకే. బట్ ఐఎమ్ హ్యాపీ అసలు ఆయన ట్రస్ట్ చేసినందుకు. లేకపోతే ఫస్ట్ ఇనిషియేట్ ఆయనగా చేసాడు సినిమా గురించి మాట్లాడడం, అది పే ఆఫ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇవాళ ఇంత మాట్లాడినప్పుడు ఓకే కొట్టాం నాన్న అంటే ఓకే సరే. విజువల్స్ చాలా సార్లు మ్యూజిక్ డైరెక్టర్కి కొత్త రకమైన సౌండింగ్ ఇవ్వడానికి డైరెక్టర్ కూడా ఆ సౌండింగ్ విన్న తర్వాత కొత్త రకంగా విజువల్స్ ఆలోచించడానికి స్కోప్ ఇస్తుంటాయి. అలా తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కానీ తమన్ ఇచ్చిన పాటల వల్ల కానీ కొత్త విజువల్స్ అని యాడ్ అయినాయి. పక్కా యాడ్. ఎందుకంటే నేను ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ కూర్చున్నాం, అంటే ఎక్కువ ఎదురు సాడ్ జెన్యూ ఏదో ర్యాండమ్గా మ్యూజిక్ చేసేవాళ్ళు, ఇలా చేసుకునే వాళ్ళం, వినేవాళ్ళం. ఈ సీన్ అలా షూట్ చేయొచ్చు, ఇలా సీన్ అలా షూట్ చేయొచ్చు. ఎందుకంటే పాటలు అంటే ముందే చేసేసుకొని వీళ్ళు డూ సాంగ్స్. సీన్స్కి ఎలా చేస్తాం, దానికి ఎలా టెంపో ఏంటి, మనం ఏదో షూట్ చేసేసి ఆయన ఒక టెంపోలో ఎందుకు నిలబెట్టామని ఫస్ట్ నుంచి ఏ టెంపోలో వెళ్దామని ముందు నుంచి అనుకున్నాం మేము. ఒక ఇంటర్వల్ మాస్ అయితే తమనన్న బిలీవ్ చేసాడు బాగా. నువ్వు మాస్ సినిమా తీసి నువ్వు మాస్ బీజం కొట్టకంటావు ఏంటి అనేవాడు. ఫ్రీ హ్యాండ్ అన్న ఓకే కుమ్మేసుకోండి ఇంటర్వల్. తర్వాత విషయంలో మాత్రం నాకు కొంచెం ఈ స్వాగ్ స్టైల్ ఇష్టం, అంటే యూజువల్గా. కానీ అప్పటి వరకు టెంపో చూస్తుంటే చాలా స్టైలిష్గా మీరు అన్నట్టు ఒక స్వాగ్తో ఒక హాలీవుడ్ సినిమా అని చూస్తున్నాం అని కళ్ళు మూసుకుని విజువల్ కేవలం సౌండింగ్ వింటే కొత్త రకమైన తమన్ కనిపిస్తాడు. ఆ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర మాత్రం తమన్లో మాస్ బయటకు వచ్చి అన్నాడు, కంట్రోల్ చేసుకోలేదు. అంటే చాలా ఆలోచించి తీసుకునే డెసిషన్ మేము. సరే ఇచ్చేద్దాం పదైతే ఏమో సినిమా ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ షుడ్ ఎంజాయ్ ఇట్. ఇదేదో మనం పెట్టేసుకొని ఇది 10 years తర్వాత కల్ట్ క్లాసిక్ అవ్వాలని ఆ టైంలో థియేటర్లో కూర్చున్నప్పుడు జనాలకి ఏ మూడ్లో ఉంటారు, ఏ మూడ్ ఇస్తే బాగుంటుంది, ఆ మూడ్కి షిఫ్ట్ అయిపోయి చేయడం వల్లనే అది యాక్చువల్గా పే ఆఫ్ వచ్చింది. వెరీ క్యాలిక్యులేటివ్ రిస్క్ అనమాట అది మాత్రం. బట్ వర్కౌట్ అయింది. సాహో ఓజీ ఈ రెండు యూనివర్స్ని కలపాలన్న ఆలోచన ముందు నుంచి ఉందా? ముందు నుంచి అని కాదు, లైక్ యాజ్ ఎ సెడ్ ఇందాక కూడా అంటున్నప్పుడు ఏంటంటే మనం ఒక స్ట్రీట్లో మనం ఒక టెంపుల్కి వెళ్తాం, ఆ టెంపుల్ విజిట్ చేస్తాం. సినిమా ఏదో సినిమా చూసేటప్పుడు ఆ టెంపుల్ కనపడితే అరే మన వెళ్ళిన టెంపులే కదా ఇది, ఆడియన్స్ చూసేటప్పుడు ఇది మన ఈ ఫ్లైఓవర్ దుర్గంచేరి ఫ్లైఓవర్ కదా ఇది మనం చూసాం కదంటే వాడి యూనివర్స్ కదా అది. వాడి యూనివర్స్లోకి సినిమా వాడి లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొస్తే ఎలాగైతే కనెక్ట్ అవుతాడో తను ఎప్పుడో చూసిన ఎక్స్పీరియన్స్ని మళ్ళీ రీక్యాప్ చేస్తే గిన దే ఆల్సో ఫీల్ హ్యాపీ కదా. అదే నేనే డైరెక్టర్ దానికి కూడా. అండ్ ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ చేసి అన్న లైక్ బాగుంది, చాలా బాగుంది అంటారు. ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ వన్ మోర్ వాచ్ ఏమో అనిపించింది. సో ఐ థాట్ సరే వై నాట్. జాకీ ష్రాఫ్ని చూపించారు, అదేదో ప్రభాస్ రామని చూపించేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా హ్యాపీ. టైమ్ లైన్స్ రెండు వేరు యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ రెండింటికి 30 years 25 years డిఫరెన్స్ ఉంటుంది. ఆ టైంలో ఈయన ఏం చేసేవాళ్ళు అనేది పెట్టుకున్నాము. బట్ ఐ డోంట్ నో డైవర్ట్ కూడా అవ్వాలని అనుకోలే. సో ఆ టైంలో ఇలా ఉందని ఇలా పెట్టుకున్నాం. బట్ గివెన్ ఎ ఛాన్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా
ఓజీ సాహో కలిసే అవకాశం ఉంది. ఏమో ఇది చూద్దాం, ఇది మంచి హిట్ అయితే పర్ఫెక్ట్గా ఐ థింక్ హోప్ఫుల్లీ ఐ మేబీ. అకీరా సెట్కి వచ్చేవాడు సెట్ కంటే అరే అంటే ఎలా అని లైక్ జనరల్గా అంటున్నారు జనరల్గా షూటింగ్ చూడడానికి. అంటే ఏమో అంటే ఎక్కువ అంటే లైక్ కళ్యాణ్తో మామూలుగా ఉంటారు అంతేగాని బట్ పెద్ద అంటే ఎక్కువ ఇంటరాక్షన్ అయితే లేదు. బట్ అంటే ఎక్కువ హీస్ట్ ఉంటే కళ్యాణ్తో ఉండేవాళ్ళు అంతేగాని సెట్లో వచ్చి అలా ఎక్కువ తక్కువే నాకు తెలిసి, చాలా చాలా రేర్. స్పెక్యులేషన్స్ ఏంటంటే అకిరా ఉంటాడు ఓజీలో కనిపిస్తాడు, అకిరా మీద కొన్ని షార్ట్స్ కూడా షూట్ చేస్తారు, ఇలాంటి రకరకాల మాట్లాడుకుంటారు. అవన్నీ ముస్లిం అదేదో టీజర్ ఏదో మ్యూజిక్ వీడియో చూసి షూట్ చేసి చూసినప్పుడు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అకిరాలా ఉందని చెప్పేసి దెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. మేము కళ్యాణ్ గారి యంగ్ వర్షన్ ఉంటే ఎలా ఉంటుందని ఆ ఇమేజ్ చేసాం. యంగ్ వర్షన్ అంటే ఇంకా అకిరాలా ఉంటారు అనేది ఆ థాట్ ఎవరికి లేదనమాట, రాలేదు, జెన్యున్ మాకు అసలు లేదు. అలాంటి రాంగ్ ఎక్స్పెక్టేషన్ పెడదాం కూడా మాకు. ఓజీకి సంబంధించిన బిగినింగ్ ఎపిసోడ్స్ ఏమైతే ఉన్నా అకిరాతో చేస్తే చాలా బాగుండేదని కొంతమంది, చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదే మీకు అలాంటి థాట్ ఏమైనా వచ్చి? అలా థాట్ ఏం లేకుండా, ఎందుకంటే అటెన్షన్ అంతా వేరే చోటుకి వెళ్తుంది, క్యారెక్టర్ ముందు వెళ్ళదు. మనకి జస్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ షైన్ అవ్వాలని అనుకున్నాను, అందుకే ఐ డింట్ డూ. అండ్ జెన్యున్గా ఈ సినిమా ఐ థాట్ లైక్ లెట్ ఇట్ బి ఏ నార్మల్ మూవీ, లెట్ ఇట్ బి దిస్ థింగ్. ఇది జెన్యున్ వర్కౌట్ అవుతే అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి కదా, మనమే అన్ని డోర్లు ఓపెన్ చేసేసి కూర్చోబెట్టడం కన్నా ఈ సినిమా వరకు ఆడని దెన్ విల్ సీ వాట్ టు డూ అని అనుకున్నాం. థాట్స్ వచ్చింటాయి ఖచ్చితంగా, రాకుండా అయితే ఉండవు. బట్ అది ఓకే హోల్డ్ చేస్తాం. సుజిత్కి ఈ డాన్లు కదా, దాని మీద ఏమైనా ప్యాషన్ ఉందా? గ్యాంగ్స్టర్స్ కథలు అట్లేం లేదండి. బట్ ఏమో మరి పెన్ను పెట్టి ఆడదాన్ని స్టార్ట్ చేస్తే అలా వచ్చింది. మేబీ నెక్స్ట్ సినిమా అలాంటి ఉంటుందేమో. బట్ ఐ ఫీల్ లైక్ అంటే బాగుంటుంది, నాకు బాగా అనిపిస్తుంది, కొంచెం మన జోన్ ఏమో అనిపిస్తుంది. అలా అని చెప్పి అలానే తీస్తాను కదండి, ఎవెన్చువల్గా విల్ సీ హౌ ఇట్ షిఫ్ట్స్ అనమాట. ప్రస్తుతానికి అయితే ఈ వైబ్లో ఎక్కువ మంది డైరెక్టర్స్ ఎక్కువ తీయట్లేదు కదా, సో నా ఈ స్పేస్ నేను ఇది హ్యాపీగా ఉన్నాను. ఓజీ2 ఎప్పుడు ఉంటుంది, అందులో ఎవరెవరు కనిపిస్తారు? అదే ఇంకా OG1 ఫస్ట్ డే కాబట్టి టూ అర్లీ అది. కళ్యాణ్ గారు అయితే ఉంటారులే ఒకవేళ ఆయన వాట్ స్కెడ్యూల్స్ బట్టి. ప్రస్తుతానికి అయితే ఆయన ఈజ్ బిజీ మిస్ పాపం యాక్చువల్లీ ఇంత కమిటెడ్గా ఆయన ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండి సినిమాలకి టైం కేటాయించడం అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ అనమాట. సో ఆల్రెడీ పెండింగ్ ఉండే ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఫినిష్ చేసుకొని హీ వాంటెడ్ టు క్యారీ ఆన్ హిస్ పొలిటికల్ కెరియర్. ఎండ్ ఆఫ్ ది థింగ్ ఇట్స్ కళ్యాణ్ గారి కాల్, మన కాల్ అస్సలు కాదు. సో అందుకే నేను ఎక్కువ దాని మీద కామెంట్ చేయలేను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ హ్యాపీ ఎక్కడ ఫీల్ అయ్యారంటే ఆయన లుక్, కళ్యాణ్ గారి లుక్, ఆయన స్టైలింగ్, ఆయన డ్రెస్సింగ్, ఆ స్టైల్ కూడా. పైగా ఇది చాలా డిలే అవుతూ వెళ్ళిన సినిమా కదా, కానీ ఏ ఫ్రేమ్ లో చూసినా కళ్యాణ్ గారు ఒకేలా ఉండేవారు. ఆ మ్యాజిక్ ఎలా జరిగింది? హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ అది చేసాం. అంటే కొన్ని లుక్స్ అన్ని ఫస్ట్ కొంచెం యంగ్ పోర్షన్స్ అన్ని షూట్ చేస్తాం, తర్వాత పోర్షన్స్కి కొంచెం టైం తీసుకున్నాం, పర్లేదు సార్ వెయిట్ చేసిన పర్లేదు, అవి అయితే షూట్ చేస్తాం. అందుకే సాంగ్స్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా ఉంటారు, తర్వాత కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇదంతా ఒక బంచ్ అంతా డిఫరెంట్ టైంలో చేసాం. అంటే వి టుక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. అంటే హెయిర్ కానీ అన్నీ కూడా ముందు నుంచే ఎంతెంత హెయిర్ మెయింటైన్ చేయడము, ఆయన ఎలా ఉండేవాడు అన్ని ఫొటోస్ పంపించేవాళ్ళం. సో ఆయన కూడా సార్ కూడా చాలా డెడికేటెడ్గా యూస్ టు ఓకే ఇలా ఉందా నా లుక్ ఇలా ఉందని చెప్పి ఆయన వర్క్ చేశాడు. ఈ వర్క్ అరౌండ్ ఇట్. అండ్ బట్ అది కన్సిస్టెన్సీ చాలా కష్టం కదా, జనరల్గా ఈ మధ్య అదే సినిమాల్లో అవి వీటికన్నా అవి ఎక్కువ ఉన్నాయి. అరే ఇది ఇట్లా అయిపోయాడు చూడరా, ఇది ఇక్కడ చూడరా, అవి ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఇవన్నీ రాకుండా ఉండడానికి మేము ఒక హోంవర్క్ చేసాం అంతే. ఇమీడియట్ గా నాన్నగారితో ఉంటుంది సినిమా. ఇప్పుడు నాన్నగారితో ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇప్పుడు అదే ఆయన వాట్ ఎవర్ ఆయన కమిట్మెంట్స్ ఫినిష్ చేసుకొని నేను కొంచెం 1 వీక్ అలా రెస్ట్ తీసుకొని దెన్ విల్ సీ. కథ రెడీగా? కథ రెడీ బాగుంటుంది. ఎలాంటి జానర్లో చేస్తారు? విన్నారు ఇందాక. రెడీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ముందే చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరపున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి ఇలాంటి పొజిషన్లో ఒక మంచి సినిమా, చాలా పెద్ద హ్యూజ్ స్కేల్లో వచ్చిన సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. అవును సార్. ఓపెనింగ్స్ చూస్తే ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే జోరు రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవ్వాలని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.